రైట్, ఇక డీటెయిల్స్ చూసేద్దాం. అమరావతి రాజధాని మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ సత్తెనపల్లి కోర్టులో సరెండర్ అయ్యారు. మండవ మహాలక్ష్మి ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరిలో అమరావతి పోలీస్ స్టేషన్లో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిపై కేసు నమోదైంది. సురేష్ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరైంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, గత ప్రభుత్వంలో అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలంటూ రాజధాని ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా రైతులు కలిసి వివిధ పుణ్యక్షేత్రాలకైతే వెళ్లి మొక్కులు మొక్కేటువంటి కార్యక్రమం అయితే చేపట్టారు. అంటే ఆ సమయంలో 3 రాజధానులని ఎప్పుడైతే ప్రకటన వచ్చినటువంటి సందర్భంలో అమరావతి ప్రాంతాన్ని ఏకైక రాజధాని చేయాలని చెప్పి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే అమరావతి ప్రాంతానికి చెందినటువంటి మహిళా రైతులు అమరావతి సమీపంలో ఉన్నటువంటి అమరావతి పుణ్యక్షేత్రంలో ఉన్న అమరేశ్వర స్వామిని దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తున్నారు. అప్పుడు అటుగా వస్తున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే నందిగాం సురేష్ ఉన్నారో లేమల్ల గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్తున్నటువంటి ఈ మహిళలని చూసి ఆయనైతే మాత్రం అక్కడ ఉన్న కాన్వాయ్ని ఆపేసి అతనైతే మాత్రం వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి అప్పట్లోనే కేసు అయితే నమోదైంది. ప్రధానంగా కూడా ఆ సందర్భంగా కూడా మొత్తం 5 మంది మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారు. అదేవిధంగా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దూషించారు అని ఈ రాజధానికి సంబంధించిన మహిళా రైతులు అయితే మాత్రం కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి పెద్దగా కూడా అప్పట్లో పోలీసులు కూడా పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈ 5గురికి మీద కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్లపరెడ్డితో పాటు మరో 3 కూడా ఉన్నారు. వాళ్ళైతే మాత్రం కోర్టుకి సరెండర్ అయ్యి బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ ప్రస్తుతం మాత్రం ఈయన ఈ రోజు అయితే మాత్రం సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ జడ్జి కోర్టుకి హాజరయ్యారు. నందిగాం సురేష్ హాజరైనటువంటి నేపథ్యంలో మొట్టమొదటి అయితే మాత్రం రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయన తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు అయితే బెయిల్ పిటిషన్ కి అప్లై చేసిన సందర్భంలో న్యాయమూర్తి అయితే బెయిల్ కి అగ్రీ తెలిపాడు. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా రైతులను దూషించినటువంటి సందర్భంలో వేసినటువంటి కేసులో మాత్రం ఈ నందిగాం సురేష్ కు మాత్రం బెయిల్ లభించింది. మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.